హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డివైఎల్ స్టార్టర్కి కంట్రోల్ వైరింగ్, పవర్ వైరింగ్ ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి కంట్రోల్ ఎంసీబీ, ఎన్సీ పుష్ బటన్, ఎన్ఓ పుష్ బటన్, పవర్ కాంటాక్టర్, ఎంపీసీబీ, 3 ఫేస్ మోటార్. ఇందులో మనకి వైరింగ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్. ముందుగా నేను మీకు పవర్ వైరింగ్ గురించి చెప్తాను. ఓకే, సో పవర్ వైరింగ్ అంటే ఏంటి? మోటార్ని రన్ చేయడానికి 3 ఫేస్ సప్లై అనేది కావాలి. దానికోసం మనం మోటార్కి పవర్ వైరింగ్ అనేది చేయాలి. ఈ పవర్ వైరింగ్ అనేది మనం ఎంపీసీబీ త్రూగా చేయాలన్నమాట. ఎంపీసీబీ అనేది మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. ఓవర్లోడ్ అయినా, షార్ట్ సర్క్యూట్ అయినా, ఏదైనా ఫేస్ ఫెయిల్యూర్ అయినా ఎంపీసీబీ అనేది ట్రిప్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, 3 ఫేస్ సప్లై ఏదైతే ఉందో ఎంపీసీబీ ఇన్పుట్ టెర్మినల్స్లో ఇచ్చాను. చూసారు కదా, ఎంపీసీబీ ఇన్పుట్ టెర్మినల్స్లో ఇచ్చాను. ఎంపీసీబీ అవుట్పుట్ టెర్మినల్స్ నుంచి కాంటాక్టర్ ఇన్పుట్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో L1, L2, L3లో ఇచ్చాను. కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ T1, T2, T3 నుంచి మోటార్కి కలిపాను అనమాట. ఓకే, మోటార్కి కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు మీకు క్లియర్గా పవర్ వైరింగ్ అని అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను మీకు కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ముందుగా మీరు ఎప్పుడైనా కానివ్వండి, కంట్రోల్ వైరింగ్ చేసేటప్పుడు ఏదైనా ఫస్ట్ అయితే ఫేస్ అయినా చేయండి, న్యూట్రల్ అయినా చేయండి. ఫేస్ చేసి న్యూట్రల్ చేస్తారనుకోండి, ఫేస్ చేయకుండా న్యూట్రల్ చేయండి. ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్గా చేయండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ నేను ఫేస్కి వైరింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓకే, సో ఫేస్ నుంచి వైరింగ్ అనేది చేస్తున్నాను. ఒక ఆర్ ఫేస్ తీసుకున్నాను. ఆర్ ఫేస్ నుంచి ఒక కంట్రోల్ ఎంసీబీ ఏదైతే ఉందో దానికి ఇచ్చాను, ఇన్పుట్లో ఇచ్చాను. కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి ఎన్సీ పుష్ బటన్ అంటే స్టాప్ చేయడానికి వాడతారు కదా, ఆ పుష్ బటన్ ఇన్పుట్ టెర్మినల్స్లో ఇచ్చాను. ఓకే, సో అవుట్పుట్ ఎన్సీ పుష్ బటన్ అవుట్పుట్ నుంచి ఎన్ఓ పుష్ బటన్ ఇన్పుట్కి ఇచ్చాను అనమాట. సో ఇక్కడికో మీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడండి, చూసారు కదా, ఎన్ఓ పుష్ బటన్ అంటే స్టార్ట్ పుష్ బటన్ అవుట్పుట్ టెర్మినల్ నుంచి కాంటాక్టర్ A2కి కనెక్ట్ చేసాం. ఇక్కడతో ఇది అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ ఎన్సీకి ఎన్ఓకి, ఎన్సీ పుష్ బటన్కి ఎన్ఓ పుష్ బటన్ నుంచి మధ్యలో నుంచి ఒక టెర్మినల్ అయితే ఎన్సీ పుష్ బటన్ అవుట్పుట్ టెర్మినల్ నుంచి ఇంకొక వైర్ ఏదైనా తీసుకొని కాంటాక్టర్ యొక్క ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్ఓలో ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఎన్సీ పుష్ బటన్ అవుట్పుట్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఫేస్, దాని నుంచి ఒకటి ఎన్ఓ పుష్ బటన్ ఇన్పుట్కి, ఒకటి కాంటాక్టర్ ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్గా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇచ్చిన తర్వాత దీని తర్వాత కాంటాక్టర్ యొక్క ఎన్ఓ ఆక్సిలరీ అదర్ టెర్మినల్ ఉంటుంది కదా, ఆ అదర్ టెర్మినల్ ఏదైతే ఉందో దాని నుంచి A2కి ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసారు కదా, క్లియర్గా కనబడుతుంది. ఇది ఎందుకు వాడతామని అంటే హోల్డింగ్ అనమాట. ఇప్పుడు మీరు గ్రీన్ బటన్ ఏదైతే ఉందో స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయగానే కాంటాక్టర్ అనేది అలా హోల్డ్ అయ్యి ఉంటుంది. సో అలా హోల్డ్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనం హోల్డింగ్ కోసం ఈ యొక్క ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇందుకోసం మనం ఈ యొక్క ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఇచ్చారో అప్పుడు న్యూట్రల్కి కనెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు న్యూట్రల్కి ఎక్కడి నుంచి, న్యూట్రల్ నుంచి డైరెక్ట్గా A1కి కనెక్షన్ ఇవ్వాలి. అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎంసీబీని ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే గ్రీన్ పుష్ బటన్ని ప్రెస్ చేశాను. ఎప్పుడైతే గ్రీన్ పుష్ బటన్ని ప్రెస్ చేశానో చూడండి ఎలా కరెంట్ సర్క్యులేట్ అవుతుందో. సో న్యూట్రల్ నుంచి అలాగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఫేస్లో ఉన్న కరెంటు న్యూట్రల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాంటాక్టర్ అనేది ఆన్ అయ్యింది. ఎప్పుడైతే కాంటాక్టర్ ఆన్ అయ్యిందో మోటార్ అనేది ఆన్ అయింది. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ యొక్క రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేశారో మోటార్ అనేది ఆగిపోద్ది. ఎప్పుడైతే మళ్ళీ మీరు గ్రీన్ బటన్ కలర్ని ప్రెస్ చేశారో అప్పుడు మళ్ళీ మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మీరు రెడ్ కలర్ పుష్ బటన్ని ప్రెస్ చేశారో మోటార్ అనేది ఆగిపోద్ది. ఈ విధంగా మనకి వైరింగ్ అనేది డివైస్ స్టార్టర్కి వైరింగ్ అనేది ఈ విధంగా చేస్తారు. ఓకే, సో ఫైనల్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. చూసారు కదా, ఇది సర్క్యూట్ అనమాట. ఇది సర్క్యూట్ డయాగ్రామ్, యాక్చువల్ సర్క్యూట్ డయాగ్రాము ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు దీని మీద ఇంకా డీటెయిల్గా కావాలంటే
ఇంకొక వీడియో చేస్తాను. లాస్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్పాను, జస్ట్ జాగ్ ఆపరేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూపించాను. ఇప్పుడు నేను మీకు జాగ్ ఆపరేషన్ వచ్చింది అనుకోండి, మీరు ప్రాక్టికల్గా చెయ్యండి. దాని తర్వాత డివైఎల్ స్టార్టర్ని చూడండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది బేసిక్స్ అనమాట. ఇది వచ్చింది అనుకోండి, జాగ్ ఆపరేషన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా డివైఎల్ స్టార్టర్ కూడా వచ్చేసినట్టే. సో ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ కావాలి, ఇలాంటి వైరింగ్ డయాగ్రామ్స్ కావాలనుకుంటే ఇలాంటివి చూడండి, మీకు చాలా ఉపయోగపరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంకింగ్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే. అలాగే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయడం ద్వారా ఎవరికి వీడియో అనేది రీచ్ అవ్వదు అనమాట. అందరికీ రీచ్ అవ్వాలి. నేను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.